ప్రస్తుతం యావత్ ప్రపంచం యుద్ధాలతో అట్టుడికిపోతుంది. ఇక యుద్ధాల్లో కూడా టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో మాదిరిగా గ్రౌండ్ ఆపరేషన్ తగ్గిపోయింది. నేరుగా డ్రోన్లు, మిసైల్తో దాడులు చేసుకుంటున్నారు. దీంతో ప్రాణ నష్టం చాలా మటుకు తగ్గింది. ఇక టెక్నాలజీలో ఎవరైతే బలంగా ఉంటారో వారే యుద్ధంలో తేలిగ్గా గెలవగలుగుతున్నారు. ఇక గత 5 ఏళ్ల నుంచి రష్యా ఉక్రెయిన్పై రాత్రనక పగలనక దండయాత్ర చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ కూడా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇక తాజాగా రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ హాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా యుద్ధ క్షేత్రంలో రోబోలను దించుతూ రష్యాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఈ రోబోలే మందుగుండు సామాగ్రిని వెంట తీసుకువెళ్లి శత్రువులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇక టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ ఎంత అడ్వాన్స్ యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇక పాలస్తీనాకు చెందిన హమస్ ఫైటర్లను తన సరికొత్త టెక్నాలజీతో మట్టి కరిపించింది. ఇక తాజాగా రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ రోబోలను దించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆధునిక యుద్ధరంగంలో రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు తుపాకులు, యుద్ధ ట్యాంక్లతో యుద్ధ క్షేత్రాలు దిగేవారు. దాంతో అప్పట్లో భారీగా ప్రాణ నష్టం జరిగేది. రాను రాను యుద్ధరంగంలో టెక్నాలజీ చోటు చేసుకుంది. దీంతో టెక్నాలజీలో ఏ దేశమైతే ముందుంటుందో యుద్ధంలో గెలవడానికి అవకాశాలుంటాయి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తీసుకుంటే గత 4.5 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇక యుద్ధంలో ఉక్రెయిన్ రోబోలను దించింది. ఈ రోబోలు తమ వెంట మందుగుండు సామాగ్రిని తీసుకెళ్తాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడగలవు, శత్రు సామర్థ్యాలను స్వాధీనం చేసుకోగలవని నిరూపించుకున్నాయి. అయితే ఈ గ్రౌండ్ రోబో మందుగుండు సామాగ్రిని తీసుకెళ్తూ ఈశాన్య ఉక్రెయిన్లోని ఓ కందకంలో ఓ రోజు రాత్రిపూట చిక్కుబడిపోయింది. కాగా ఈ రోబోకు మురాఖా అని పేరు పెట్టారు. మన తెలుగులో అయితే చీమ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోబో 1 మీటర్ కంటే కాస్త ఎత్తులో ఉంటుంది. కఠినమైన భూభాగంపై కానీ, బాంబులతో ధ్వంసమైన వీధులు, బురద, వడగళ్లు లేదా మంచుపై గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే రోబో చిక్కుకుపోయిన కందకానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బంకర్లో దాని పైలట్ కూర్చొని స్క్రీన్పై చిన్నగా కనిపించే రోబోను బయటికి లాగడానికి కృషి చేస్తూ కనిపించారు. ఇక ఉక్రెయిన్ ఉన్నత సైనికాధికారులు చెప్పేదేంటంటే రెస్క్యూ టీంని ఫ్రంట్ లైన్కు పంపించడం అత్యంత ప్రమాదకరమని రోబోటిక్ మిషన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఒకరు చెప్పారు. ఇక కందకంలో చిక్కుకున్న రోబోను వెలికి తీయడానికి మరో రోబోను పంపించి తాడు ద్వారా దాన్ని బయటకు లాగడానికి యత్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సినిమాల్లో చూసినట్టుగా ఉంది. ఎటకేలకు కందకంలో పడ్డ రోబోను మరో రోబోతో వెలికి తీయించారు. దీంతో ఆ అధికారి పట్టరాని సంతోషంతో గ్రహాన్ని జయించినంత సంబరపడిపోయారు. కాగా ఆ అధికారి తన పేరును చెప్పడానికి నిరాకరించారు. వార్ టైంలో యుద్ధరంగంలో ఉన్నప్పుడు అసలు పేరు చెప్పడానికి వీలేదని వెస్టర్న్ మీడియాకు తెలిపారు. మంచి ఫలితాలు సాధించినప్పుడు కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. తమ ప్రయత్నం ఫలించినందుకు ఆ అధికారి సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని గంటల ప్లానింగ్ తర్వాత ఉక్రెయిన్ తూర్పు నగరం ప్రోక్రేవ్స్క్ స్వాధీనం చేసుకున్నామని, అలాగే రష్యా నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకుంటున్నామని ఆయన అన్నారు. తాము రోబోలను తయారు చేయడం వల్ల చాలా మంది సైనికుల ప్రాణాలు కాపాడామని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. ఇక యుద్ధంలో పాల్గొనే వివిధ రకాల రోబోలను ఉక్రెయిన్లోని లెర్నెపిల్లోని రోబోటిక్ కాంప్లెక్స్ అనే సంస్థతో పాటు ఉక్రెయిన్ వ్యాప్తంగా ఉన్న సుమారు 200కు పైగా స్టార్టప్ కంపెనీలు కూడా రోబోలను తయారు చేస్తున్నాయి. ఇక వార్ టైంలోనే ఉక్రెయిన్ సాంకేతిక విప్లవంలో దూసుకుపోతోంది. సాంప్రదాయ యుద్ధమంటే యుద్ధరంగంలో సైనికులు ఒకరితో ఒకరు పోరాడడం మానేసి దాని స్థానంలో సాంకేతికత అమల్లోకి తెచ్చారు. ఇక ఉక్రెయిన్లో యుద్ధంలో పాల్గొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. బలవంతంగా సైన్యంలో రిక్రూట్ చేసుకున్న వారు యుద్ధరంగం నుంచి పారిపోతున్నారు. అందుకే మనుషులకు బదులు యంత్రాలను రంగంలో దించుతున్నారు. ఇక 2022లో రష్యా ఉక్రెయిన్పై యుద్ధానికి దిగినప్పుడు యుద్ధరంగంలో సైనికులు దిగేవారు. ఈరోజు యుద్ధంలో రోబోలు దిగి పోరాటం చేస్తున్నాయి. రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం రోబోలను వెనుకుండి నడిపించే సాంకేతిక బృందం ఉష్ణోగ్రత, గాలి దిశ, వాలు వంపులు, నీటి గుంటల్లో నీటిని తోడే వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు రోబో ఇంజనీర్లు. ఇక ఆకాశంలో ఏరియల్ డ్రోన్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. గ్రౌండ్ లెవెల్లో రోబోలు అంతగా కనిపించవు, వినిపించవు. కానీ వాటి ప్రాముఖ్యత మాత్రం తక్కువ కాదు. ఏరియల్ డ్రోన్తో పోల్చుకుంటే రోబోల బ్యాటరీ లైఫ్ దీర్ఘకాలం ఉంటుంది. దీంతో పాటు రోబోలు అధిక బరువుగల పేలుడు పదార్థాలను తమ వెంట తీసుకెళ్లలేవు. పేలుడు పదార్థాలు తీసుకెళ్లే ఈ రోబో వల్ల కలిగే పేలుడు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాగా ఏడాది ఏప్రిల్లో మొట్టమొదటిసారి 2 గ్రౌండ్ రోబోలను రష్యా సైనికులు క్వార్వీవ్ రీజియన్లో స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మొదటి రోబో బంకర్ ప్రవేశ ద్వారాన్ని పేల్చేసింది. రెండవది దానిని మూసివేసింది. దీంతో భయపడిపోయిన రష్యాకు చెందిన 2 సైనికులు సరెండర్ నోట్స్ రాశారని రోబో ఆపరేటర్లు చెబుతున్నారు. ఇక భవిష్యత్తులో ఫ్రంట్ లైన్లో అంతా రోబోలతోనే పనిచేస్తామని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా అన్నారు. ప్రతి రోబోకు కెమెరా, ఇన్ఫ్రారెడ్ లైటర్లు, జీపీఎస్ మాడ్యూల్ లేదా స్టార్లింక్ అమర్చబడి ఉంటాయి. ఇక దాని పైలట్లు సిగ్నల్ జామింగ్ను నివారించడానికి ఫ్రీక్వెన్సీ హాంపింగ్ ఆల్గారిథంల ద్వారా సిగ్నల్ జామింగ్ నుంచి రక్షిస్తుంటారు. ఇక ఈ రోబోలు వందల కిలోగ్రాములు మందుగుండు సామాగ్రితో పాటు వైద్య పరికరాలను లేదా ఆహారాన్ని చేరవేయగలవు. అదనపు సరుకుతో కూడిన బండిని కూడా లాగగలవు. ఇక డ్రోన్స్ వినియోగానికి కావాల్సిన రేడియో యాంటెనాలను కూడా మోయగలవు. ఇక రోబోలకు ప్రథమ చికిత్స కిట్లను అమర్చితే యుద్ధంలో గాయపడిన సైనికుడికి ప్రథమ చికిత్స చేయగలదు. అలాగే గాయపడిన సైనికుడికి ఇంటికి కూడా తీసుకురాగలదు. ఇక యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న రోబోలు చూడ్డానికి కాస్త శవపేటికలా ఉంటుంది. కానీ ఆ పెట్టెనే వేరేలా కనిపించేలా చేయడం కష్టమని రోబో సృష్టికర్త ఇహోర్ చైకియూస్ చెప్పారు. ఇక చైకియూస్ అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్త. అలాగే గతంలో వ్యవసాయంపై దృష్టి సారించారు. అటు తర్వాత తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు గ్రౌండ్ రోబోల తయారీని చేపట్టారు. ఇక ఆయన రోబో వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధాన కారణం యుద్ధం నుంచి ప్రజలను కాపాడమేనని ఆయన విదేశీ కరస్పాండెంట్లకు తెలిపారు. కాగా యుక్రెయిన్లో మొత్తం 11 కంపెనీలున్నాయని చెప్పాడు. అయితే యుద్ధ రంగంలో వెళ్లాలని తనకు లేదని స్పష్టం చేశాడు. ఇక యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోవడం కంటే రోబోలను యుద్ధ రంగంలో దించి ప్రాణాలను కాపాడుకోవాలని దాదాపు యుక్రెయిన్ ప్రజలు భావిస్తున్నారు. ఇక రష్యా విషయానికొస్తే యుక్రెయిన్తో పోల్చుకుంటే జనాభా ఎక్కువ, ఆర్థికంగా బలంగా ఉంది, సాంకేతిక పరంగా పటిష్టంగా ఉంది. అయినా సాంకేతికంగా బాగా వెనుకబడిపోయింది. వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తీవ్రమైన జాప్యం చేస్తోంది. అయితే రష్యా ప్రజల సంస్కృతి, వారి మనస్తత్వం, వారి రాజకీయాలు, అవినీతి విధానాల కారణంగా వారు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని యుక్రెయిన్కు చెందిన మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక యుక్రెయిన్ విషయానికొస్తే ఫ్రంట్ లైన్లో రోబోలతో దుమ్ము దులిపేస్తున్నారు. ఇక యుద్ధ రంగంలో పాల్గొంటున్న రోబోల మరమ్మతును శరవేగంగా చేపట్టేందుకు వీలుగా అతి తక్కువ భాగాలతో వెల్డింగ్ రూపొందించారు. సర్వీస్ సిబ్బంది నుంచి వచ్చే స్పందనతో పాటు వారు కోరే మార్పులు, చేర్పులు రెండూ శరవేగంగా చేసి పెడుతున్నారు యుక్రెయిన్ ఇంజనీర్లు. ఇక గ్రౌండ్ లెవెల్లో రోబోలు సక్సెస్ కావడంతో యుక్రెయిన్లో రోబోలు తయారు చేసే కంపెనీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే రోబోలు డ్రోన్లకు తేలికగా టార్గెట్ అవుతున్నాయని రష్యాకు చెందిన ఒక సైనికుడు చెప్పారు. రష్యా తరపున యుక్రెయిన్ సరిహద్దులో పోరాడుతున్నాడు. ఇక రష్యా సైనికుడు చెప్పేది ఏంటంటే ఆహారంతో పాటు మందుగుండు సామాగ్రిని చేరవేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ యుద్ధ రంగంలో గాయపడిన సైనికులను తరలించడానికి అంతగా ఉపయోగపడవన్నాడు. మొత్తానికి యుక్రెయిన్ యుద్ధ రంగంలో తన సైనికులను కాపాడడానికి రోబోలను వినియోగిస్తోంది. అదే పుతిన్ మాత్రం యుద్ధంలో టెక్నాలజీ వినియోగంలో బాగా వెనకబడిపోయాడు. మరి రోబో టెక్నాలజీ తర్వాత పుతిన్ వ్యూహం మారుస్తాడో లేదో వేచి చూడాల్సిందే.